ఇక ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్. జాయింట్ చెక్ పవర్ ఉండడమే దానికి కారణం. సర్పంచ్ పోస్టుకు కోటా కలిసిరాని ఉన్న చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నాలు. వార్డు మెంబర్గా బరిలో నిలిచి ఎలాగైనా పదవి దక్కించుకోవాలనే ప్లాన్లు. ఏకగ్రీవమైన వార్డు సభ్యులకు ముందస్తుగా నగదు ఆఫర్లంట. మేజర్ గ్రామ పంచాయతీలోనూ 10 లక్షల వరకు ఖర్చు. ఎస్సీ ఎస్టీ రిజర్వ్ గ్రామాల్లో ప్యానెల్ పాలిటిక్స్. జనరల్ సీట్లలోనూ ఇదే పరిస్థితి. అయితే సర్పంచ్ గిరి లేదంటే ఉప సర్పంచ్ గిరి అంట. సో ఇది కూడా బాగా నడుస్తుంది ఊర్లల్లో. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే చెక్ పవర్ ఉండడం. అవును, సర్పంచ్కు ఉప సర్పంచ్ కలిపి చెక్ పవర్ ఉండడం. సో ఇద్దరు సంతకాలు ఉంటేనే పైనుంచి వచ్చే ఏవైనా కానీ అలా పెద్ద మనం మాట్లాడుకోవాల్సింది ఏముండదు. సింపుల్గా ఇప్పుడు సర్పంచ్ రెడ్డి అయిన ఉన్నాడు అనుకో, రెడ్డి. ఉప సర్పంచ్ ఎవరు ఉంటారు? ఆటోమేటిక్గా ఎస్సీలన్నీ ఉంటారు, పీసీలను ఉంటారు, బీసీలన్నీ ఉంటారు. ఇప్పుడు ఎక్కువ ఎస్సీలకు సర్పంచ్ అవకాశాలు ఎక్కువ వచ్చినాయి. సో ఆటోమేటిక్గా రెడ్డి కనీసం ఉప సర్పంచ్ పదవినన్నా దక్కించుకోవాలని చెప్పేసి రెడ్డి వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ల కంటే ఒక్కొక్క తాన సర్పంచ్ని వార్డు మెంబర్లే గెలిపిస్తున్నారు. రెడ్డి వార్డు మెంబర్లు సర్పంచ్కి పైసలు పెట్టి వార్డు మెంబర్లుగా ఉండి రెడ్డిలు ఈ ఎస్సీ వాళ్ళని సర్పంచ్లుగా గెలిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని గెలిపిస్తే ఉప సర్పంచ్ పదవి మనకే ఉంటది, కానీ సర్పంచ్ని డామినేట్ చేసి మనం పనులు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. అధికారము, ఆ బలగం అంతా వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి సో ఆటోమేటిక్ గా ఈ ఉప సర్పంచ్ పదం అనేది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయి ఉంటుంది. అన్ని ఊళ్ళలో డిక్లేర్ అయ్యి జనరల్ స్థానాలలో వీళ్ళు ఈ అగ్ర కులాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ ఉంటారు. ఒకవేళ రిజర్వ్ వచ్చింది అనుకో, రిజర్వ్ వస్తే నామమాత్రంగా వీళ్ళు క్యాండిడేట్లు ఉంటారు. ఉప సర్పంచ్ వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు తీసుకొని ఇక పార్టీ వ్యవహారాలు, ఆ కథా కార్ఖాన అంతా ఇక వీళ్ళంతా ఇక చేస్తుంటారు అన్నట్టు ఇట్లా.